మేము అనుకున్నాం నిజమే, తెలంగాణ ఉద్యమ సాధకుడుగా ఆశయాన్ని సాధించిన బిడ్డగా ఉంటాడు అనుకున్నాం. కానీ ఆయన మాటలో చెప్పాలంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప, వచ్చేదాకా నా కుటుంబమే తెలంగాణ అని చెప్పిండు. నా బిడ్డ అమెరికాలో ఉంటది, నా కొడుకు అమెరికాలో ఉంటాడు, నేను నా వైఫ్ మాత్రమే ఉంటా అని చెప్పిండు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరున్నారు? ఎవరున్నారు? కొడుకు, అల్లుడు, సటకుని కొడుకు, కూతురు, వాళ్ళ చుట్టాలు తప్ప ఎవరు లేరు. ప్రజాక్షేత్రం ఉండే కేసీఆర్ ఇనుప కంచెలు పెట్టుకున్నాడు, ఇనుప కంచెలు పెట్టుకున్నాడు, ప్రజలకు దూరం అయిపోయిండు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు? ఏ ఆత్మగౌరవం కోసం కొట్లాడిందో తెలంగాణ, ఆ ఆత్మగౌరవాన్ని మట్ల కలిపిండని చెప్పి భావించలు కాబట్టే ఇవాళ బండకేసి కొడితే ఎక్కడికి పోయిండు? ఎక్కడికి పోయిండు? ఏ మోడీ గాని తెచ్చిండో, ఏ మోడీ గాని తెచ్చిండో గా మనుషులే ఇవాళ ఏమంటాను? పోదాం ఢిల్లీకి అంటాను. కానీ కానీ 5 ఏళ్ల తర్వాత 273 సీట్లున్న నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 303 సీట్లు గెలుచుకొని ఈ శకం మోడీ గారి శకం అని చెప్పి ప్రకటించింది భారత జాతి. 303 సీట్లు గెలిచింది. ఈసారి స్వయంగా మోడీ గారు ఒకటే అంటున్నాడు, నేనే ఆశ్చర్యపోతున్నా, 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం మోడీ గారిని కోరుతుంది. ఈ దేశం 370 సీట్లు స్వయంగా భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటుంది. ఎన్డీఏ 400 పైచిలకు గెలవాలని చెప్పి కోరుకుంటుంది. మీకు తెలవాలి, హైదరాబాద్ పోవాలంటే ఎక్కడ బాంబులు పేల్తాయో, ఎక్కడ కమ్యూనల్ రైట్స్ అయితాయో, భారతీయ జనతా పార్టీ వస్తే కమ్యూనల్ దేశం అయిద్దని చెప్పిండ్రు. కానీ కమ్యూనల్ దేశం కాలే. నా ముస్లిం ఆడబిడ్డలు, నా ముస్లిం ఆడబిడ్డలు 3 భార్యలను 4 బాలు చేసుకునే సాంప్రదాయం 20 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత కూడా ట్రిపుల్ తలాక్ అంటే ఇవాళ విడాకులు ఇచ్చే పరిస్థితి ఉండే వాళ్ళకి, ఈ దేశంలో నా ముస్లిం ఆడబిడ్డలకి రక్షణ కావాలి, వాళ్ళకు ఆత్మగౌరవం కావాలని చెప్పి ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళల ఉదయాల్లో చోటు సంపాదించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ యూపీ పోయి చూడండి, గుండాలకు చెండ శాసనంగా ఉండొచ్చు కాక, కానీ జరుగుతున్న అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలకు లాభం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చూసిండ్రు, ఇక్కడ ఎప్పుడు కూడా మోడీ గారు నేను బియ్యం ఇస్తున్నా, నేను రోడ్లే ఇస్తున్నా, నేను విమానాశ్రయాలు కట్టిస్తున్నా, నేను ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ కట్టిస్తున్నా, నేను జాతీయ రహదారులు నిర్మిస్తున్నా, గ్రామ పంచాయతీ భవనాలు కట్టిస్తున్నా, నా మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తున్నా అని ఎక్కడ చెప్పడు. ఒకటే చెప్తాడు ఆయన, నాకు కుటుంబం లేదు, నా కూతురు లేరు, నా కొడుకులు లేరు, 140 కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పే బిడ్డ నరేంద్ర మోడీ. ఉందా 2G స్కామ్? ఉందా కోల్ స్కామ్? ఇవాళ నరేంద్ర మోడీ గారు రేపు మళ్ళీ ప్రధానమంత్రి పదవి పోతే ఎక్కంటాడు? దేశ ప్రజల కోసం ఆలోచిస్తాడు తప్ప, మళ్ళీ ఉత్త చేతులతో ఉంటాడు తప్ప 1000 కోట్లకు ఎదిగే ఆస్కారం లేదు. అందుకే ఇవాళ కేసీఆర్కేమో తన బాగు, ఇవాళ మోడీ గారికేమో ప్రజల బాగు కావాలి. కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడే చెప్తే బాధ ఉండదు. నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి చెప్తా ఉన్నా, దాని అస్థి మసకాంతరం చదివిన మంత్రిగా చెప్తా ఉన్నా. నాకు అన్ని విషయాలు తెలుసు. దాంట్లో వీళ్ళు హామీలు ఇస్తున్నప్పుడు నవ్వుకుంటూ ఉంటా అప్పుడప్పుడు. తనది కాకపోతే ఎక్కడ దాకా దిగమంటాడు, తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగమన్నట్టుగా.
వచ్చేదే లేదా ఇచ్చేది ఎక్కడది అనుకున్నారేమో వాళ్ళు పాపం. కానీ కేసీఆర్ మీద కోపంతో కసితో ఓట్లేసి వాళ్ళకి గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళే నమ్మలేకపోతున్నారు నిజంగా వచ్చిందని. కానీ వాళ్ళ హామీలు ఉన్నాయి. ఇప్పుడే నేను విమర్శించదలుచుకోలేదు, కానీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే సత్తా నీ ప్రభుత్వానికి ఇప్పుడు కాదు కదా, ఇంకా 10 ఏళ్ళకు కూడా ఉండదనే విషయం రేపు చెప్తాం. మళ్ళీ ఎన్నికలలో ఏమిచ్చినావు నువ్వు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు కదా, చేస్తావా నువ్వు? అవుతుందా నీతోటి? కార్యదీక్ష ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పిండు, రాజు దాచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పిండు, నేనే గొప్ప అని చెప్పిండు. గా ముఖ్యమంత్రి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేక చతికిల పడ్డాడు కేసీఆర్. చివరికి జీతాలు ఇవ్వమంటే కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్ లో, కొన్ని జిల్లాలకు సెకండ్ వీక్ లో, కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్ లో ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆ ముఖ్యమంత్రి దళితులకు దళిత బంధిస్తా అని చెప్పిండు, గొల్ల కుర్మలకు గొర్లిస్తా అని చెప్పిండు, బీసీలకు బీసీ బంధిస్తా అని చెప్పిండు. ఏది ఇవ్వలేకపోయిండు. ఇది కూడా అంతకంటే దారుణంగా విప్లవం తప్ప ఇంకోటి కాదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ కోటైతే ఏం చేస్తాడని ఎంపీఐ ఏమి చేసేది లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో 40 వచ్చింది, ఈసారి మళ్ళీ 40 వస్తలేదు తెలియదు. నార్త్ ఇండియాలో తూడిచిపెట్టకపోతుంది. ఇలా మిల్కు అంటుంది ఇక్కడనే, అది కూడా ఇలా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ మీరు తెలంగాణ ప్రజలారా మేము ఒక్కటే అడుగుతున్నాం, సురక్షితంగా సుభిక్షంగా ఆత్మగౌరవంతో ఆ గల్లెగిరేసుకొని భారత బిడ్డగా బతికే స్థితి రావాలంటే, ప్రపంచ చిత్రపటం మీద భారత ఆత్మగౌరవాన్ని నిలిపిన గౌరవం మళ్ళీ ఉండాలంటే గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ. మీరు ఆశీర్వదించాల్సింది నరేంద్ర మోడీ గారిని. కాబట్టి తప్పకుండా మీరు పార్టీలతో సంబంధం లేకుండా, జెండాలతో సంబంధం లేకుండా ఈ మట్టి బిడలుగా నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని సంపూర్ణ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఏదో 5 సీట్లకే గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ, 10 సీట్ల మీద 17 సీట్ల మీద కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ అండతో మాత్రం ఇవాళ భువనగిరి పార్లమెంట్ లో కూడా గొప్ప మెజార్టీతో గెలిపించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.